అన్న మాది ఒంగూరు మండల్ ఉల్పర పాండు నా పేరు. ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా. ఇంకొకటి, ఇది మందకృష్ణ మాదిగ ప్రేరేపించిన అంటే దీనికి వ్యతిరేకంగా మేమేదో వర్గీకరణ కావద్దు అని మేమేం చెప్పట్లేదు. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉండాలనే కోరుతున్నాం. సో మన కుడుకంగా ఏబిసి అని ఒకటి వర్గీకరణ చేసిరు ఇంతకుముందు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు. సో ఆ విధంగానే కొన్ని ప్రతిఫలాలు వస్తున్నాయి. ఇక్కడ బహుశా నాకు తెలిసి 2000 జనాభా ప్రకారంగా ఎక్కడ ఉడకంగా క్యాలిక్యులేషన్ చేయలేదు. మాలలు 100% మాదిగలు అంటే అసలు 20% వీళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. ఇది ఈ సభ ద్వారా మందకృష్ణ మాదిగకు హెచ్చరించదలుచుకున్నాం. ఇంకొకటి ప్రధానంగా ఏంటంటే, మీరు ఇందాక ఒక మాట అడిగారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. ఎస్, ఒక మాల సామాజిక వర్గంలో ఒక ఎస్సీ కమ్యూనిటీలో ఎవరైనా ఒక నాలెడ్జ్ పరంగా ఎవరైనా అర్హుడు, కానీ వాళ్ళ దాంట్లో ఉండొచ్చు. ఒక టైంలో వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ఒక టైంలో మేము ఎక్కువ ఉండొచ్చు. కానీ అంత మాత్రాన ఇది ఏదో కొంపలు మునిగిపోయినాయి అన్నట్టుగాను మందకృష్ణ మాదిగ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే, మేము ఒక అన్నదమ్ముల లాగా ఉండి కలిసిమెలిసి ఉన్నదానికి రాజకీయ పార్టీలకు మోడీకి తాకట్లు పెట్టి ఆయన ఆస్తులు పెంచుకున్నారు తప్ప కానీ ఇక్కడ ఒక మంచి వాతావరణంలో ఇక అన్ని కులాలు అయిపోయినాయండి. ఒక ఎస్సీ మాలా మాదిగకు ఉన్న సందర్భం ఏంది, కొట్లాట పెట్టాలి. దాంట్లో మందకృష్ణ గారు బాగుపడాలని చూస్తున్నారు. ఖబర్దార్ మందకృష్ణ మాదిగ గారు, నీ వల్ల ఒక మాదిగ బిడ్డలు కానీ మాల బిడ్డలు కానీ ఒక అన్నదమ్ముల భావంతో ఉండి ఈ రోజు నువ్వు పెట్టిన శిచ్చుకు ఇంకా దీని ప్రధానంగా ఇంకో కార్యక్రమం ఏంటంటే, క్రిమిలేర్ అని ఒక బీజేపీ ఒక దొంగనాటే అదొకటి తీసుకొస్తున్నది. బహుశా నా కుడుకంగా దాని మీద ఒక 10 years లో ఎవరికైనా ఇంట్లో నౌకరి వస్తే మిగతా వచ్చేవాటి లేదు. అంటే ఒక ఇంట్లో ఇద్దరు మంచి యాక్టివిటీస్ చదివినప్పుడు కన పిల్లవాడికి రాకపోతే ఏం చేయాలి? అసలు ఎక్కడ తీసుకుపోతుంది ఈ మోడీ దగ్గర పెట్టి మందకృష్ణ మాదిగ? ఈ రోజు మేము మాలలం ఉన్నామా లేదనేది మందకృష్ణ మాదిగ ఖచ్చితంగా ఈ లైవ్ చూడాలి. చూసి ఈ దెబ్బతో మా రేవంత్ రెడ్డి గారి గురించి మేము ఒక్కటే విన్నపం ఏం చేస్తున్నామంటే, బీజేపీ రాష్ట్ర పాలితాలలో విభజన అది వర్గీకరణ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా ఈ వర్గీకరణ వల్ల నష్టపోయేది మేమే. అందుకోసం దీని మీద ఉడకంగా ఒక మాలలో నష్టపోతున్నాం కాబట్టి మాలలో ఉపకులాలు ఎక్కువ ఉన్నాయి, మాదిగలో ఉపకులాలు తక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ ఉపకులాల వల్ల వాళ్ళకు వచ్చేది ఏంటంటే, ఒక మాదిగ సమాజానికి అన్ని వర్తిస్తాయి. ఇక్కడ మాల సమాజానికి బుడ్డిదాసరి అంటారు, మాలాదాసరి అంటారు. ఇవన్నీ ఇంకా 50 ఉపకులాలు 57, 58 కులాలు ఉన్నాయి. అంటే హైయెస్ట్ గా మాల దాంట్లోనే ఉపకులాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఎంతసేపు ఉన్న మాదిగలను అడ్డు పెట్టుకొని మాదిగలే ఉన్నారు. మీరు ఇందాక నేను పదే నేను ఒకటే చెప్తున్నా, ఎమ్మెల్యేలో ఎంపీలో ఎక్కడ లేరు, ఎంప్లాయీస్ ఉడకంగా ఎక్కడ లేరు. మీరు ఎక్కడున్నారో చదువుకున్న దాంట్లో ఎస్సీ కేటగిరీలో రిజర్వేషన్లో మైండ్ షార్ప్ ఉన్నవారికి ఎవరైనా రావచ్చు. దాంట్లో నేనే రావాలని ఏం లేదు. ఆల్రెడీ ఇప్పుడు మీకు ఒక 2% ఎక్కువనే ఉంది, ఒక మాలల కన్నా 2% ఎక్కువ ఉంది. మీకు ఎక్కడ నష్టం జరిగింది చెప్పగలుగుతారా? మందకృష్ణ మాదిగ ఆయన ఆస్తులు పెంచుకోవడానికి బీజేపీకి అమ్ముడు పోయి ఈ రోజు కతంగాలు చేసుకుంటూ రాజకీయ విమర్శలు చేస్తుండు. నిన్న దగ్గర మొన్న ఏం చెప్పాడు, కాంగ్రెస్ కోటేయొద్దని చెప్పాడు, బీజేపీ కోటేయమన్నాడు. రేపు వచ్చే పార్లమెంట్ మళ్ళీ ఎలక్షన్స్ లో వచ్చే వరకు ఎవరి పంతన చేరుతాడో ఎవరికి అర్థం కాదు. ఖబర్దారు మందకృష్ణ మాదిగ, ఇక నుండి నువ్వు హెచ్చరిస్తున్నాం. మాల సోదరులుగా చెప్తున్నాం, మాదిగ మాల అనే ఒక అన్నదమ్ముల కుటుంబం లాంటిది. ఇలా నువ్వు పచ్చని సంసారంలో ఒక చిచ్చు పెట్టిన వెదవవు నువ్వు. ఇలాంటి ఖబర్దార్ బిడ్డ మందకృష్ణ మాదిగ, ఈ గ్రౌండ్ నుండి నీకు హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్. సో ఇంకోటి అన్న, నిన్న 57 కులాలకు సంబంధించి ఉపకులాలకు సంబంధించిన అధ్యక్షులు మాట్లాడారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళ వర్షన్ ఏమంటుందంటే, సో మా 57 ఉపకులాలకు సంబంధించిన రిజర్వేషన్లు సో మాలా మాదిగ ఇద్దరు, ఇటు మాలా కావచ్చు మాదిగ, సో ఇద్దరు కలిసి మా రిజర్వేషన్ కూడా వాళ్ళే తీసుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఉదాహరణకు ఒకటి చెప్తా సార్, ఇవాళ జనరల్ కేటగిరీలో రెడ్డిసే అని చెప్తున్నారు. అప్పర్ ఇప్పుడు నిన్న మన బీసీ కి 140 అంటే మనకు ఒక జాబ్ పర్పస్ వచ్చిన రకంగా జనరల్ వాళ్ళు కొట్టుకొని పెడతారు. ఇవాళ ఇక్కడ ఎస్టీ వాళ్ళు ఉన్నారు, ఉదాహరణకు నేను చెప్తున్నా. కానీ ఖాళీ రిజర్వేషన్ ఎవరు వంతున్నారు సార్? ఎస్టీ వాళ్ళే వంతున్నారు. ఈ అడవులలో ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఎక్కడ పోతున్నారు? సో ఈ రోజు ఉడకంగా ప్రాబ్లం ఏం సార్ అంటే, ఇక్కడ ఉన్నది ఎవరు లేరు,
అక్కడ ఉన్నది 1-2 ఉపకులాలు ఉంటే ఓన్లీ ఇది మాదిగ జాతికే వర్తించాలని ఒక కుట్రపూరితంగా మందకృష్ణ మాదిగ ఇది ఈ వర్గీకరణ ఎంచుకున్నాడు. ఇది ఉడకంగా ఆయన స్వార్థ ప్రయోజనం కోసమే కానీ ఎక్కడ ఉడకంగా మాదిగలకు న్యాయం చేయడానికి తప్ప ఇంకా ఉపకులాలను మాల వీళ్ళందరినీ విభజించి పాలించడం నేర్చుకున్నాడు. అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ వాళ్ళొక ఆయన స్వార్థపడు ఓన్లీ మాదిగ. ఇలా మేము మాదిగలో మాలను కలిచున్నాం. ఇలా ఎక్కడుంది ఇది? ఇలా నువ్వు ఒక మంచి సంసారం చేసుకునేటోనికి ఒకటి పుల్లేస్తే ఏమవుతుంది? ఖరాబ్ అయింది. ఈ రోజు ఉన్న పరిస్థితిలో అది మంచిది కాదు. ఉడకంగా 30 ఏళ్ళ నుంచి పోరాడినా, నేను 30 ఏళ్ళ గురించి బాధికలకు సంబంధించి పోరాడుతున్నా అని చెప్పి చెప్తా ఉంటారు. మందకృష్ణ గారు ఒకటి నేను ఏమని చెప్తున్నా అంటే సార్, ఇక్కడ 30 ఏళ్ళ చరిత్ర బ్యాక్ వెళ్తే మందకృష్ణ ఎక్కడ ఉన్నాడో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాడో మందకృష్ణ అంబానీ అదానీ ప్లేస్ లో ఉన్నాడు. 30 ఏళ్ల క్రితం రోడ్డు మీద తిరిగిన మందకృష్ణ ఇలా ఎవడు బాగుపడ్డారు? మాదిగలు బాగుపడ్డారా? మాలలు బాగుపడ్డారా? ఒక్కడి స్వార్థ కోసం మోడీ జపం చేసి ఆయన ఇలా ఆస్తులు పెంచుకున్నాడు. అంతకు మించి ఏం పెంచుకున్నాడండి? ఇలా మేము ఇదే గ్రౌండ్ లో ఉన్నాం, ఇదే రోడ్ మీద తిరుగుతున్నాం, ఆయన ఏసీ కార్లో తిరుగుతున్నాడు, ఏసీ బంగ్లా ఉన్నాడు. ఎక్కడున్నారని మాలలు. సరే, నువ్వు ఎంతమంది మాదిగలకు న్యాయం చేసినావు చూపెట్టగలుగుతావా? 30 ఏళ్ల పోరాటంలో ఎంతమందికి నువ్వు న్యాయం చేయగలిగినావు? ఖబర్దార్, ఇది కరెక్ట్ కాదు. మందకృష్ణ ఆస్తులు పెంచుకోవడానికి ఆయన పిల్లలు కానీ ఆయన కానీ ఎక్కడో అమెరికాలో ఉన్నారు. ఇలా మాదిగ బిడ్డలం కానీ మాల బిడ్డలం కానీ రోడ్ల మీదే ఉన్నామండి. ఆయన ఎవరి కోసం? ఆయన స్వార్థం కోసం చేశాడు. ప్లస్ రేపు ఎంపీ టికెట్ ఏదో ఇస్తా అంటే రేపు పోతాడు, జైన్ అవుతాడు. మాదిగ బిడ్డల పరిస్థితి ఏంది? లేదో కొట్లాట పెట్టి ఇలా విభజించు పాలించు అనే సామెత పెట్టి ఎక్కడ తీసుకుపోతున్నాడు? ఎవరి స్వార్థం ప్రయోజనం కోసం తీసుకుపోతున్నాడు? ఖబర్దార్, ఇది మందకృష్ణ మాదిగ వ్యక్తిగత నిర్ణయంతో మాలలు మాదిగలు విడిపోయి చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నారు. ఎక్కడున్నారండి వీళ్ళు? ఇలా లెక్క ప్రకారంగా మీరు ఏ ఓటర్ లిస్ట్ ప్రకారంగా ఏ లెక్క ప్రకారంగా తీసిరు మాలలు లేరని చెప్తున్నారు? మీరు ఏ లెక్క ప్రకారంగా తీసిరు? మీరు ఈ వాళ్ళకి 2014 నుండి మీరు లెక్క తీసుకోండి. అక్కడ కాకుండా న్యూగా 2014 నుండి 2024 వరకు తీసుకోండి. మాలలు ఎంతమంది, మాదిగలు ఎంతరు, మాదిగల ఉపకులాలు ఎన్ని ఉన్నాయి, మాలల ఉపకులాలు ఎన్ని ఉన్నాయి? ఒకసారి నేను ప్రభుత్వానికి కూడా విన్నపించేది ఏంటంటే, ఈ రోజు ఇంటింటి సర్వే ఒకటి పెట్టారు. ఆ సర్వేలో తేలుతున్నది. ప్రధానంగా ఇంకొకటి ఏంటి సార్ అంటే, దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మాల అనే బ్రాకెట్ ఎక్కడ ఇవ్వలేదు సార్. అక్కడ 57 బ్రాకెట్లు ఇస్తే ఓ దాసరి మాల, ఓటి ఇది రకరకాలుగా పెట్టారు కానీ స్వచ్ఛందంగా ఒక మాల అని బ్రాకెట్ పెట్టలేదు. అది ఎందుకు పెట్టలేదో నాకైతే అర్థం కాలేదు. అంటే ఇది మాలలు లేరని చూపెట్టడానికి పెట్టిరా? ఎస్, నాది కాంగ్రెస్ కి పార్టీ అయినా ఉడకంగా మా రేవంత్ రెడ్డి గారికి ఉడకంగా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఇంటింటి సర్వేలో మాల అనే ఒక వర్డ్ లేకుండా దానికి ఒకటి పెట్టారు. బుడ్డి దాసరి, మాల దాసరి ఇవన్నీ పెట్టారు. దయచేసి ఇది మాలలకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది అనేది మా అభిప్రాయం. ఇది థ్యాంక్ యూ.